మహావిష్ణువు నిద్రలో ఉండగా విష్ణువు నాభిలో నుండి ఒక తామర పువ్వు వచ్చి అందులో బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. బ్రహ్మదేవుడికి అప్పుడు 5 ముఖాలు ఉండేవి. అందుకే బ్రహ్మదేవుడిని పంచముఖ బ్రహ్మ అని పిలిచాం. ఆ తర్వాత బ్రహ్మ కొంతగా సృష్టిని సృష్టిస్తున్నాడు. అలా ఆయన పర్వతాలను, చెట్లను, కిన్నెరులను కొంతగా సృష్టించి తాను సృష్టించిన సృష్టి ఒక్కసారి చూసి వద్దామని హంసవాహనం ఎక్కి ఆ సృష్టి అంతా తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ పాల సముద్రంలో పడుకొని ఉన్న ఒక అందమైన రూపంతో 1000 పడగల పాముపై పడుకొని ఉన్న విష్ణువుని చూస్తాడు. కానీ విష్ణువు బ్రహ్మదేవుని గమనించకుండా పడుకొని ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ పురుష, నీవెవరు? నన్ను చూసి గౌరవంతో లేవకుండా అలానే పడుకొని ఉన్నావు. నేను నీకు ప్రభువుని, నిన్ను పుట్టించిన వాణ్ణి నేనే. లే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గౌరవించాలని తెలియదా అని కోపంతో అన్నాడు. నిజానికి బ్రహ్మదేవుడికి విష్ణువు బొడ్డు నుంచి వచ్చిన కమలంలో తాను పుట్టాడు అని అప్పుడు తెలియదు. బ్రహ్మ మాటలు విన్న విష్ణువుకి పట్టలేని కోపం వచ్చింది. కానీ బ్రహ్మ అజ్ఞానం చూసి కోపంగా ఉన్న విష్ణువు శాంతించి బ్రహ్మతో